హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు ఎస్కి సెహత్ కి జిందగీ. నేనండి మీ సెహత్ కి జిందగీ కుకింగ్ ఛానల్. ఈరోజు మన కుకింగ్ ఛానల్లో ఉప్మా అంటే చాలామందికి ఇరిటేషన్స్, ఎందుకంటే ఉప్మా అంటే అస్సలు గిట్టదండి. బట్ ఉప్మా నాకు తెలిసి చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ ఉప్మా ఈరోజు తెల్లగా చాలామంది వైట్గా ఉంటేనే తింటారు, కొంచెం కలర్ ఉంటే ఉప్మా తింటారు. సో వైట్గా ఉండాలంటే మనం ఉప్మా ఎలా చేయాలో తప్పకుండా వీడియో చూసేద్దాము. వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు ఎండింగ్ వరకు చూడండి. చాలా షార్ట్ వీడియో. తప్పకుండా ఇలాంటి వీడియోస్ని చూసి మా కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మంచి మంచి లేటెస్ట్ కుకింగ్ వీడియోస్ అన్నీ వస్తుంటాయన్నమాట. ఇంకా మాది ఇంకా క్లాత్ ఛానల్ ఉందండి. నెక్స్ట్ ఎస్కి సెహత్ కి జిందగీ ఛానల్స్ అనమాట. దాన్ని స్కెచ్ చేయండి, మీకు యూట్యూబ్లో కనిపిస్తుంది. సో తప్పకుండా అయితే సపోర్ట్ చేయండి. ప్లీజ్ హెల్ప్ అండ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ హెల్ప్ అండ్ సపోర్ట్ మీ. ప్లీజ్ ఫ్రెండ్స్, మీకు సబ్స్క్రైబ్ చేయడంలో, లైక్ చేయడంలో వచ్చిన నష్టం ఏమీ లేదు. ప్లీజ్ దయచేసి నాకు హెల్ప్ చేయండి. చాలామంది యూట్యూబ్లో వీడియోస్ పెట్టి సో అందరూ రన్ అయ్యారు, బట్ మనకు అది అదృష్టం ఇంకా దొరకలేదండి. ప్లీజ్ దయచేసి హెల్ప్ అండ్ సపోర్ట్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. సో మనం ఈరోజు ఉప్మా చేయాలంటే చూసారు కదా, ఒక హాట్ అంటే నార్మల్ గిన్నె పెట్టేసి ఆయిల్ చాలా తక్కువ వేసుకుంటే అంత మంచిదండి. ఇది వచ్చేసి ఉప్మా నేను కొలిచాను. బొంబాయి రవ్వ, సూజీ అంటారు కదండి, బొంబాయి రవ్వ. ఒక గ్లాస్తో కొలిస్తే మనం దీంట్లో వాటర్ వేయడం ఇంపార్టెంట్ అంటారు. అంటే ఎంత వాటర్ వేస్తే కొంతమంది గట్టిగా తింటారు, కొంతమంది పలుచగా తింటారు. అలా పలుచగా ఉండాలంటే మనం ఏం చేయాలా, ఒక గ్లాస్కి 3 గ్లాసులు వాటర్ వేసుకుంటే మనకు పలుచగా ఉంటుంది. సో చూసారు కదా, ఫస్ట్ ఆయిల్ ఎక్కాక పచ్చిమిర్చి వేస్తే మంచి టేస్ట్ మీద ఉంటుందండి. సో ఉల్లిపాయ ప్లస్ కరివేపాకు అండ్ టమాటా, ఒక టమాటా కట్ చేసి వేసుకున్నా చాలండి మనకి. తాలింపు గింజలు జస్ట్ సింపుల్గా, తాలింపు గింజలు వేసుకున్నా నో డౌట్, బట్ వేసుకుంటే బాగుంటుందని వేస్తారు, అది మీ ఇష్టం. కొంతమంది తినేటప్పుడు గింజలు వస్తాయని వేయరండి, అది ఎవరిష్టం వాళ్ళది. ఇది ఎలా నచ్చితే అలా, కావాలంటే వేసుకోండి, లేకుంటే లేదు, నో డౌట్. బట్ ఇవన్నీ ఏం చేయాలంటే మనం వేసాక మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కొంచెం వేయాలి. ఎందుకంటే మనం ఫుల్ ఫ్లేమ్లో పెట్టామనుకోండి ఇవన్నీ త్వరగా మాడిపోయి నల్లగా అయిపోతాయి. అలా నల్లగా అయిందనుకోండి మనకు ఉప్మా అనేది కలర్ చేంజ్ అవుతుంది. ఎవరైతే తెల్లగా ఉప్మా కావాలనుకున్నారో వాళ్ళు వచ్చేసి ఇలా జస్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వీటిని మీడియం ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలి. అప్పుడు ఇవి మాడిపోకుండా ఉంటే మనకు ఉప్మా అనేది చాలా తెల్లగా ఉంటుంది. పచ్చిమిర్చి బాగా వేగాలండి ఆయిల్లో, లేకుంటే మిర్చి అనేది కారంగా ఉంటుంది, సో బాగుండదు. టమాటా, ఉల్లిపాయ, సో ఆల్మోస్ట్ అన్నీ వేగిపోతేనే మనకి మంచి ఒక కలర్ సెట్టింగ్స్ అనేది ఉంటుందండి. ఉప్మా అంటే చాలామంది గిట్టదు, బట్ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. వేడి ఉప్మా వేసుకొని చక్కెర వేసుకొని తినండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. చూచారు కదా, బాగా హీట్ ఎక్కాక ఒక గ్లాస్కి 3 గ్లాస్ వాటర్, నేను కొలిచి చూపించాను కదా మీకు. ఒక గ్లాసు ఉప్మా రవ్వ అయితే 3 గ్లాసుల వాటర్ వేస్తున్నాను. చూసారు కదా, ఇప్పటికి 2 గ్లాసులు అయ్యాయి, ఇంకో గ్లాస్ వేద్దాం. 3 గ్లాసులు అయిపోయాయండి మనకి, 3 గ్లాసులు వాటర్. ఇప్పుడు ఇందులో మనం ఏం చేయాలంటే కొంచెం ఉప్పు వేసుకోవాలి, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకుంటే మనకి టేస్ట్కి సరిపోతుంది. ఉప్మాలో ఎక్కువ ఉప్పు పట్టదండి, అందుకని జస్ట్ సింపుల్ టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకుంటే చాలు. ఫుల్గా పెట్టేసి మనం ఫుల్ ఫ్లేమ్ పెట్టేసి సో మూత పెట్టేసుకుంటే జస్ట్ 5 నిమిషాల్లో మనకి ఇది మంచి హీట్ ఎక్కి వచ్చేస్తుంది అన్నమాట. చాలా త్వరగా హీట్ ఎక్కిపోద్ది, ఇది బాగా కాగుతుంది. చూసేసారు కదా, అంటే ఇందులో ఇప్పుడు మనం రవ్వ వేసుకొని కలిపేయడమే. సో ఒక గ్లాస్కి 3 గ్లాసులు వేసుకుంటే ఈ విధంగా మనకు ఉప్మా వస్తుందండి. ప్లస్ ఒకటి గుర్తు పెట్టుకోండి, రవ్వ వేసేటప్పుడు చాలా తక్కువ రవ్వ వేసుకుంటూ కలుపుకుంటూ చేయాలి. ఏ మాత్రం మనం ఒకేసారి వేసామనుకోండి అది మొత్తం గడ్డగట్టిపోతుంది. ప్లస్ ఇంకా రవ్వ వేసిన తర్వాత మనము సిమ్లో పెట్టుకోవాలి. ఫుల్ ఫ్లేమ్ కాను మీడియం ఫ్లేమ్ రెండు పనికిరావు, సిమ్లో పెడితేనే మనకి ఉప్మా అనేది బాగా ఉంటుందండి. ఫుల్ ఫ్లేమ్ అసలు పనికిరాదు, మీడియం కూడా పనికిరాదు. మంట తగ్గించేసి సో చిన్నగా రవ్వ వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి, లేకుంటే మొత్తం ఉండలు గట్టిపోయి గడ్డలాగా అయిపోతుందండి. అలా అయితే అస్సలు ఎవరు చేయొద్దు. మంట అయితే తీసేసి సిమ్లోనే పెట్టేసేయాలా, అలా పెడితేనే ఉప్మా మంచి టేస్ట్ వస్తుంది. సో 5 మినిట్స్ ఉంటే మనకి ఇది బాగా ఉడికేసి అక్కడ బాగా సెట్ అయిపోతుంది అనమాట. పల్చగా, మీడియంగా, వైట్గా చాలా టేస్టీగా ఉంటుంది. చూసేసారు కదా, సెట్ అయిపోయింది, సూపర్గా ఉంది. ఇంకా మన పని వడ్డించేసుకొని తినడమే. ఈ హాట్ ఉప్మాలో సో చక్కెర వేసుకొని తింటే చాలా స్వీట్గా, కారంగా, ఉప్మాలో పచ్చిమిర్చి వేసాం కదండి, కారంగా, స్వీట్గా అసలు సూపర్ అంటే సూపర్ హల్వాలాగా ఉంటుంది. సో ఇంకెందుకు, బ్రేక్ఫాస్ట్కి రేపు ఉదయాన్నే మంచిగా ఉప్మా చేసేసుకొని సో బ్రేక్ఫాస్ట్లో పెట్టేసుకొని తినడమే మీ పని. అంతేనండి. చూసారు కదా లేటెస్ట్ వీడియో. ఇలాంటి మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది, నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసేసి మా ఛానల్ చెప్పండి. దీనిలో లేటెస్ట్ వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయన్నమాట. తప్పకుండా అయితే డైలీగా ఇవి చూస్తూ ఉండండి. ఇంకా మా నెక్స్ట్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని సపోర్ట్ చేసి ముందుకు నడిపించండి. ఛానల్ రన్ అయ్యేటట్టు చూడండి.